హాయ్. ఈరోజు నేను నా ప్రోడక్ట్ గురించి కాకుండా నా గురించి చెప్పడానికి వచ్చాను. అంటే డిజిటల్ మహిళకి రాకముందు, వచ్చాక. డిజిటల్ మహిళకి రాకముందు నా ఫ్యామిలీ, నా వర్క్ అంతే నా ప్రపంచం. డిజిటల్ మహిళలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయగలుగుతాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ వచ్చింది. నాకు వచ్చిన దానితోటే నేను ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. అలాగే సోషల్ మీడియాకి ఎలా ఎంగేజ్ అవ్వాలన్నది తెలిసింది. అసలు నాకు ఫోన్లో యాప్స్ గురించి కానీ ఏం తెలియదు. అలాంటిది నేను ఈరోజు వీడియోస్ రికార్డ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని పెట్టే స్టేజ్కి వచ్చాను. అలాగే నాకున్న కళల్ని నేను ఎలా అభివృద్ధి చేసుకోవాలో నాకు చాలా బాగా నేర్పించారు శరణ్య మ్యామ్, మోతి మ్యామ్, లక్ష్మీ ప్రసన్న మ్యామ్. ఇంకా డిజిటల్ మహిళ ఫౌండర్ అయిన ఆశ్లేష మ్యామ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆవిడ ప్రతి మహిళని ఒక ఉన్నత శిఖరంలో చూడాలి అని ఈ డిజిటల్ మహిళ పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రతి మహిళని డిజిటల్ మహిళగానే మార్చాలని ఆవిడ కృషి చేస్తున్నారు. అందులో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో కూడా మీకు తెలియని కళలు దాగుంటాయి. డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వండి, మీ కళల్ని సాకారం చేసుకోండి.